వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అక్టోబర్ 10 దగ్గర నుండి గురువు వక్రగతి, ఇది తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి స్థితిగా చెప్పచ్చు. యోగ కాలము, అదృష్ట కాలము, మహారాజ యోగం, దానికి ఏ పేరైనా పెట్టుకుని పిలవండి. సప్తమంలో గురుడిచ్చేటువంటి ఫలితాన్ని ఈ వక్రగతిలో తులారాశి వారు అనుభవించబోతూ ఉండడం ఒక అదృష్టం, శుభ పరిణామం. 117 రోజుల పాటు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఉండేటువంటి ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ నెలలో 10వ తారీఖు నుండి గురు బలం మీకు వస్తుంది. ఇక 13వ తారీఖున మారేటువంటి శుక్రుడు, అంటే అంతకు మునుపు ఆ తర్వాత కూడా శుక్రుడి బలం ఉంది. రాశ్యాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి అది ఇంకా ఒక గొప్ప శుభ పరిణామంగా చెప్పచ్చు. ఇక రవి యొక్క మార్పు, ఇప్పుడు రవి వ్యయంలో ఉన్నారు, 18 తర్వాత జన్మరాశిలోకి వస్తారు కాబట్టి రవి యొక్క బలం ఈ మాసంలో లేదు. సాధ్యమైనంత వరకు తులా రాశి వారు ఎప్పుడు రవి బలం మీద ఆధారపడి ఉండరు. ఎందుకంటే బాధకాధిపతి, ఆ రాశికి కానీ ఆ లగ్నానికి కానీ రవి ఎప్పుడూ కూడా అంత యోగాన్ని కలగజేయరు. కాబట్టి ఇప్పుడు రవి బలం లేదు. ఈ మాసంలో ఆయన కొంత ప్రతికూలతల్ని ఎక్కువగా ఇస్తారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 21వ తారీఖు కుజుడు మార్పు. అయితే ఇక్కడ కుజుడు మారడం వల్ల కానీ మారకపోవడం వల్ల కానీ ఇంపాక్ట్ అనేటువంటిది కొంత తక్కువ. అయితే దశమంలో దిగ్బలయుక్తుడే ఉంటాడు. తులారాశి మీద కుజుడి యొక్క దృష్టి ఆయన ప్రసరిస్తూ ఉంటాడు కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పచ్చు. అలాగే మాసం చివరిలో బుధుడి యొక్క మార్పు. బుధుడు జన్మరాశిలో అంత అనుకూలుడు కాదు, మాసం చివరిలో 2వ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈ నెలలో మారేటువంటి ప్రతి గ్రహము కూడా కొంత మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. 90%. రవి తప్పితే మిగతా మార్పులన్నీ కూడా మంచివే. ప్రతి 5 రోజులకి ఒక గ్రహం మారినటువంటి ప్రతి గ్రహము యోగాన్ని కలగజేస్తూ ఉంటే దాన్ని మించినటువంటి శుభ ఫలితం ఇంకోటి ఉండదు. కాబట్టి అక్టోబర్ నెలంతా కూడా తులారాశి వారికి చాలా రాజయోగప్రదంగా నడుస్తూ ఉంటుంది. మీరు చెప్పిన మాట చెల్లుతూ ఉంటుంది, మీరు చేసిందే కరెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా వింతగా ఉంటుంది. గతంలో మిమ్మల్ని విభేదించిన వాళ్ళు మీతో వచ్చి కలుస్తారు, మీ సలహాలు తీసుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు మీకు ఖచ్చితంగా దానికి సంజాయిషి చెప్పుకుంటారు. కుటుంబంలో కానీ లేదా బయట కానీ ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారో వారు వారి యొక్క పశ్చాత్తాపాన్ని మీకు చెప్పగలుగుతారు. ఈ విధంగా తులారాశి వారికి ప్రతి అడుగడుగు కూడా చక్కగా అడుగులకి మడుగులొత్తుతూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ పరిణామాలంటే ఇక్కడ మారేటువంటి ప్రతి గ్రహము కూడా అనుకూలిస్తూ ఉన్నప్పుడు మీరు చేసినటువంటి సహాయాలు కానీ లేదా మీరు చేసినటువంటి మంచి కానీ ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి సరైనటువంటి కాలంలో సరైనటువంటి సమయంలో అన్నీ మీకు యోగిస్తూ ఉండేటువంటి శుభకాలంగా మరి ఈ నెలను చెప్పుకోవచ్చును. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ముఖ్యంగా ఈ దసరా దగ్గర నుండి విజయదశమి దగ్గర నుండి మీకు విజయప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గురుడి యొక్క వక్రగతి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ విజయదశమి రోజుల్లోనే ఏదైనా ఇల్లు కొనుక్కోవడము, గృహప్రవేశాదులు చేయడము, కారు కొనుక్కోవడము, బండి కొనుక్కోవడము, వాహనాలు, వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు, ఇలా ఏవైనా సరే కొత్త వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు. చాలా కాలంగా అసలు దీన్ని కొందామా వద్దా, దీన్ని కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, దీనికి లోన్ వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధలో ఉండేటువంటి తులారాశి వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందుతుంది. లేదా మరి ఏ ఇతరత్రా అయినా సరే బంధువుల రూపేణా, మిత్రుల రూపేణా సహాయ సహకారాలు అందుకొని వారు అనుకున్నటువంటి పనిని సాధించగలుగుతారు. వారు నెరవేరినటువంటి తీరని కళలు ఏవైతే ఉంటాయో, పలానా చోట ఇల్లు కొనుక్కోవాలి, పలానా ఫ్లాట్ కొనుక్కోవాలి, పలానా కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, పలానా వాచి కొనుక్కోవాలి, పలానా కెమెరా కొనుక్కోవాలి, ఇలా ఏదేమైనా వారి యొక్క కోరిక కానివ్వండి అది విజయదశమి నాటి దగ్గర నుండి చాలా శీఘ్రంగా నెరవేరడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఉద్యోగ మార్పు, చాలా కాలంగా ఉద్యోగంలో పడుతూ ఉన్నటువంటి శ్రమకి ముగింపు ఈ నెలలో పడుతుంది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణకి కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, భాగస్వామ్య వ్యాపారాల్లో ఎదుగుదలని కానీ ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా తులారాశి వారికి ఇది మంచి సమయమే. ఇక మారేటువంటి గ్రహాలు యోగాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని పక్కన పెడితే 6వ స్థానంలో ఆల్రెడీ యోగాన్ని ఇస్తూ ఉన్నటువంటి రాహువు కూడా తోడై ఉండడం వల్ల ఎక్కడ ఎటువంటి మాయనైనా సరే ఛేదించుకుంటూ వెళ్ళిపోతారు. ఎదురు లేనటువంటి విధంగా తులారాశి వారికి గ్రహస్థితి సహకరించబోతూ ఉన్నది. ఇది ఒక మంచి పరిణామము. ఈ నెలంతా కూడా ఉపయోగించుకోండి. ప్రత్యేకించి కొంత శరీర శ్రమ అయితే ఉంటుంది.